హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇక్కడైతే డ్యూటీ కొని రెడీ అయిపోయినా. డ్రెస్అప్ అయినాక డ్యూటీ కావాలేమో తినేసి ఊరికైనప్పుడు ఏ పని చేయలేకపోయినా ఇది బైక్ కూడా కడిగేది ఉండే, మొత్తం దుమ్ము అయింది. ఈ వీడియోలో మంచిగా అనిపిస్తుంది కానీ అసలు ఏం మంచి లేదు. అది కడిగేది ఉండే, అది కటింగ్ కూడా వేపిద్దాం అనుకున్నా, కటింగ్ వేయలేదు, షేవింగ్ చేసుకోలేదు. రేపు చేయాలి ఇవన్నీ. చిన్న ఇది అప్పు చాలా మళ్ళీ నాకు అయిపోయిందా, ఉన్నదా? మళ్ళీ నాకు ఇప్పు కొద్దిసేపు ఇవ్వవు, కొద్దిసేపు సేపు చిన్న కొద్దిగా నాకు. ఇప్పుడైతే ఆఫీస్ కొద్దిగా రెడీ అయిపోయాను. ఆఫీస్ కాడికి పోతా. నాకు బుద్ధ బుద్ధ వస్తుంది. ఇప్పుడే అయితే అలా బండి పార్క్ చేసి లోపలికి పోతున్నా. ఆ బండికి ఏమైందేమో మొత్తం ఒకటే సైడ్ గుంజేస్తుంది ఎందుకో. అది ఇప్పటిదాకా నేను పోతుంటే కూడా ఒక్క సైడ్ మొత్తం గుంజేస్తుంది. మళ్ళీ టైర్లకు గాలి లేదో ఏందో తెలియదు. ఒకసారి అది కూడా చెక్ చేసుకోవాలి. బండి కూడా బ్యాటరీ ప్రాబ్లం ఊకోసం సెల్ఫ్ స్టార్ట్ అయితేనే అవుతలేదు, కిక్ కొడితేనే అవుతుంది ఒక్కొక్కసారి. బండి తీసుకొని ఇంకా 7-8 నెలలు అవుతుంది అంతే. షోరూమ్కి పోయి అడగాలి ఏమైందో అని చెప్పి. ఇప్పుడైతే లోపలికి కొనికి రెడీ అయిపోయినా, లోపలికి పోయి డ్యూటీ ఎక్కుతాం. ఇప్పుడే గార్డెన్లకు తిన్నీకి వచ్చిన, మొత్తం వెనకాల తోగుతున్నట్టు మొత్తం పొగ అవుతుంది అంతా. ఇప్పుడైతే లంచ్ చేస్తా. లంచ్ వచ్చి అంబలి, అన్నం, పచ్చి పులుసు, ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా వెండింగ్ మిషన్లోకి వెళ్ళి. ఇప్పుడైతే లంచ్ చేస్తా. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే తినేసిన, మొత్తం లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి అయితే పోతున్నా. ఈ ఇయర్ ఫోన్స్ మొత్తం అవతల సౌండ్ వస్తుందని చెప్పి నేను రోజు సౌరభ్ జోషి బ్లాగ్ చూస్తా, అట్లా వినిపిస్తలే అని చెప్పి హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. నేను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉంటే చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే కస్టమర్లు అంతా వెళ్ళిపోయారు. మిషన్ అయితే క్లీన్ చేస్తున్నా. మిషన్ అయితే క్లీన్ చేయాలో చూపిస్తాను మీకు. కాఫీ డైలీ ఫస్ట్ ఇది తీసి తర్వాత ఇది క్లీనింగ్ కొట్టాలి. ఇది క్లీనింగ్ కొట్టిన తర్వాత ఇలా మొత్తం క్లీన్ అవుతుంది. క్లీనింగ్ స్టార్ట్ అయింది. మొత్తం వాటర్ వేసుకొని క్లీనింగ్ అయిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి అయితే వస్తుంది క్లీనింగ్ అంతా. ఇది పెట్టేసి అయిపోయినట్టుంది ఇది. తర్వాత ఇప్పుడు మిల్క్ క్లీనింగ్ కొట్టుకోవాలి. మిల్క్ పైప్ ఇది. ఇంట్లోకి వెళ్ళి మిల్క్ వస్తుంది, కాఫీ వస్తుంది. ఈ మిల్క్ది ఒక్క నిమిషం, ఇగో దీనికి ముందు ఎగ్ ఒకసారి ఎగ్జిట్ కొట్టి ఈ హాట్ వాటర్ పట్టుకోవాలి. హాట్ వాటర్ కప్పులకు వచ్చిన తర్వాత చాలు. తర్వాత మళ్ళీ ఇంట్లోకి పోవాలి. తర్వాత మిల్క్ క్లీనింగ్ ఉంది, ఇది పెట్టేయాలి. ఇది పైపింగ్లో పెట్టాలి. పైపింగ్లో పెడితే మిల్క్ అయితే క్లీన్ అవుతుంది. నా బ్లాగ్ అయితే ఇన్ని ఏం చేస్తున్నాయి. ఇంకా మీకు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. నా బ్లాగ్ ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ.